ప్రముఖ వ్యాపారవేత్త కరణం ధర్మారావు ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కట్టేవారంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. దివంగత కరణం ధర్మారావు భౌతిక కాయాన్ని పలువురు నాయకులు, ప్రముఖులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామంలోని తన స్వగృహంలో దివంగతులైన ప్రముఖ వ్యాపారవేత్త కరణం ధర్మారావు భౌతికాయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు నాయకులు సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనిషిగా పేర్కొందిన టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ కేబుల్ నెట్వర్క్ అధినేత కరణం వెంకటేశ్వరరావు తండ్రి దివంగత కరణం ధర్మారావు మృతి బాధాకరమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. ఇదే విధంగా పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు దివంగత కరణం ధర్మారావు భౌతికాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కరణం ధర్మారావు గారి యొక్క మరణం మనందరికీ కూడా బాధాకరం. వెంకటేశ్వర గారు వాళ్ళ తమ్ముడు, మొదటి నుంచి అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు కుటుంబం పెద్దగా ఉన్న గత 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యంతో సరిగా లేక ఈరోజు మరణించడం అనేది, ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా మనిషిగా ఉంటే అదొక అండ అనేది కుటుంబంలో ప్రతి ఒక్కరు అనుకునేది. దానికి విరుద్ధంగా మనిషి లేడు అనే భావన మనందరినీ బాధతో పొంగదీసే అంశం. అందరం కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులంతా కూడా లేరనే భావన ఉన్నా కూడా ధైర్యంగా, మరి ముఖ్యం వారందరికీ కూడా ఆ భగవంతుడు అండదండలు ఉంచాలని చెప్పి ప్రగాఢ సానుభూతి పార్టీ పరంగా, వ్యక్తిపరంగా ఈ రోజున కుటుంబ సభ్యులు తెలియజేసుకుంటారు.